ఇక్కడ దిష్టి బొమ్మ ఉన్నారుగా, ఎక్కడికి వెళ్ళింది? ఏంటి దిష్టి బొమ్మ ఉండాలా? అరే ఇక్కడే ఉండాలి కదా, దాని మీద ఏకాకి విల్లా అని. నువ్వెందుకు అడుగుతున్నావు? ఎర్రిపోక పొద్దునతో మాట్లాడవు కదా దాంతో. అరే నాకు దిష్టి బొమ్మ అంటే తెలీదు, నేను ఎలా మాట్లాడగలను దాంతో? ఒక్క నిమిషం. ఇక్కడ ఏ దిష్టి బొమ్మ లేదు, నేను చూశాను కదా. అరే నువ్వు పొద్దున వచ్చేపోయడానికి వెళ్ళావు కదా, దిష్టి బొమ్మ ఇక్కడే ఉంది. నేను కరణ్ ఆర్యన్ ఆగండి రా. ఏం కాలేదు, ఆగండి రా. ఆపండి, మీకే చెప్తున్నాను కదా, ఆపండి. ఆ దిష్టి బొమ్మను చేసి అందుకు భయపడుతున్నారా? మీరేమైనా కాకులా? గైస్, ఇదంతా నార్మల్ కదరా? అట్లా కాదురా, అర్ధరాత్రులు దిష్టి బొమ్మలు కాకుండా ఇంకేం ఏలాడతాయి? మా నాయన అరే మా ఇంట్లో అయితే 2-3 దిష్టి బొమ్మలు ఇట్లానే ఏలాడుతూ ఉంటాయి. దిష్టి ఎక్కువ కింద పడిపోతాయి. ఇట్స్ వెరీ నార్మల్. ఆపరా బాబు, చాలా ఇంకా ఆపు. సర్కాసం పాయిజన్ అయిపోతుంది నాకు. కుత్త మూసుకోరా. ఈ బంగ్లాకి వచ్చిన కాడి నుంచి చెప్తున్నా ఇక్కడ ఏమేమో అవుతుందిరా అంటే ఒక్కసారి కూడా ఇల్లేడు. ఈడు పెద్ద మంత్రాడు కదా, ఈడేదో మాయ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ దెయ్యాన్ని బియర్ బాటిల్ లో బంధించి తీసుకెళ్లి చెరువులో వడదైందాం అనుకుంటున్నాడు. మరి వెళ్ళి నీ మొట్టల మర్యాదలు చేయరా, చాయ్కి తాగుతావా అని మొట్ట గుడుతాంది. సరే పద కలిసి వెళ్దాం. నేను మాట్లాడాలా? ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళతో మాట్లాడి కూడా నేను రూమ్ లోకి వెళ్ళి బయటికి రానరా. అట్లాంటిది నువ్వు ఇంత అర్ధరాత్రి ఈ దిష్టి బొమ్మతో మాట్లాడికి రాబట్టావు. నేను రాజ్యగే. నాతో ఎవరు వస్తున్నారు? ఇక్కడ ఎవరికి గుద్దల దమ్ము ఉంది ఇలాంటి వీరుడితో రావడానికి? యాజ్ ఎక్స్పెక్టెడ్.